సాక్షాత్తు జగన్నాథుడైన శ్రీ విష్ణుమూర్తి ఎంతటి దయామయుడు, ఎంతటి భక్తవత్సలుడు అని తెలిపే కథే గజేంద్ర మోక్షం. ఒకానొక సమయంలో పాల సముద్రంలో దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో మొగ ఆడ బిల్లులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, సింహాలు, శరభ మృగాలు, ఏనుగులు, శ్రేష్టమైన పందులతోనూ ఆశ్చర్యాన్ని కలిగించే కాకులు, గుడ్లగూబలతో ఆ అడవి నిండి ఉంది. అలాంటి అడవిలో గున్న ఏనుగులు బాగా బలం కలిగినవి. అందువల్ల అవి పెద్ద పెద్ద కొండలను, సింహాలను సైతం లెక్క చేయవు. తొండంబుల మదజల వృత గండంబుల గుంబములను గట్టన సేయంగొండలు తల క్రిందై పడు వెండు పడుం దిశలు రూచి వెగడు జగములు. గున్న ఏనుగులు తమ తొండాలతో కొట్టగా, చెక్కిళ్లతో రాయగా, కుంభస్థలాలతో పొడవగా పెద్ద పెద్ద కొండలు సైతం తల్లకిందులవుతున్నాయి. దిక్కులు నిస్సారమైపోతున్నాయి. లోకాలన్నీ భయభ్రాంతులతో నిండిపోతున్నాయి. ఏనుగు తొండాల నిండుగా నీటిని తీసుకుని పైన చల్లుకుంటూ, చెంపల మీద చల్లుకుంటూ, గడగడ ధ్వనులు చేస్తూ తమ పెద్ద కడుపుని నిండేలాగా నీళ్లు తాగాయి. కరి దిగుచు మకరి సరసికి గరి దరికి మకరి దిగుచు గరకరి బెరయన్ గరికి మకరి మకరికి గరి భరమనుచునున్న తలకు తలబటుల దిరుపడన్. ఏనుగు మీద కోపంతో ఉన్న మొసలి ఒకటి ఏనుగుని సరస్సులోకి లాగుతుంది. ఏనుగు మొసలిని ఒడ్డులోకి లాగుతుంది. రాను రాను ఏనుగుకి మొసలి భారమైంది, మొసలికి ఏనుగు భారమైంది. అతలకు తల లోకాల నుంచి చూస్తున్న వారందరూ ఈ రెండింటిని చూసి ఇవి రెండు ఒకదాన్ని మించి ఒకటిగా ఉన్నాయని భయపడసాగారు.